మహాగణుడు, మహోన్నతుడు, సత్యస్వరూపి, నిత్య నివాసి, సజీవుడు, సర్వశక్తివంతుడు, అన్ని యుగములలో రాజాయుణ్ణి, అద్వితీయుడు, అదృశ్యుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుతూ అమరత్వము కలిగిన వాడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యుగములకు కర్త, సృష్టింపబడిన వాటన్నిటికీ కారణభూతుడు, సకలము చేయగలిగిన వాడు, పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో నిత్యము కొనియాడబడుచు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ చరణం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిటూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొకసారి చదువుతాను. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిటూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరులారా, స్నేహితులారా, ఈ వాక్యంలో ప్రభు మాట్లాడేది ఏంటంటే, బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టి లెగుస్తాను నేను. దేవుడు లేవటం అంటే ఆషామాషిగా ఉండదు. దేవుడు లేవటం అంటే అదేదో అట్లా ఉండదు అని నా ఆలోచన. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు కానీ వచ్చి ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మీరు చూడండి, ఆయన కూర్చొని ఉంటారు. ఆయనకి కొంచెం అటు ఇటుగా కొన్ని కుర్చీలు వేయబడతాయి. ఎప్పుడు కూడాను ఒకేలాగా కుర్చీలు ఉండరు, వాళ్ళకి సపరేట్ కుర్చీలు ఉంటాయి. సరే, మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్లో ఈయన మాట్లాడాల్సినంత మాట్లాడి ఆయన లేచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఎక్కడి నుంచి వస్తారో చుట్టుపక్కల నుంచి అందరు కమాండర్స్ వచ్చేస్తారు, చుట్టేస్తారు. ఆయన వెనక చాలామంది ఈ చిన్న చిన్న మంత్రులు, వాళ్ళు నాయకులు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇక అందరూ చుట్టుకొని ఆయన లేచి వెళ్ళి ఆ హెలికాప్టర్ దగ్గరకో కారు దగ్గరకో వెళ్ళేటప్పటికి ముఖ్యులైన వాళ్ళే దగ్గర 200-300 మంది ఉంటారు, పోలీసులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఆయన నడిస్తే ఆయన వెనక అంతమంది వెళ్తుంటారు. అయితే వీళ్ళు ఈయనకి రక్షణ అవటానికి, కాపుదలను అవటానికి కొందరు బాడీ గార్డ్స్ ఉంటారు. మన దేవుడికి కాపుదల, రక్షణ అక్కర్లేదు. ఆయనే మనకు రక్షణ ఇచ్చేవాడు. కనుక ఆయన దగ్గర ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన పరివారం, సకల దూతలు ఆయన పరివారం, ఆయనతో పాటు నడవాల్సిందే. లూకాసు వార్తలో మీరు గమనించినట్లయితే ప్రభువారు పుట్టినప్పుడు బెత్లెహేం ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల కాపర్లు లేదా గొర్రెల కాపర్లతో ఒక దూత వర్తమానం చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ రాయబడి ఉంటుంది. అంటే లూకాసు వార్త 2:13 వాక్యంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, పరలోకంలో సైన్య సమూహం ఉంది, ఆ సమూహం అంతా దూతతో కూడా ఉండి అట్లా పాడుచు దేవుని స్తోత్రం చేస్తున్నారు అని రాయబడింది. ఈ పరలోక సైన్య సమూహం అంతా ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడే ఉన్నాడు ఆయన రాజు. వాటి రాజు శరీరాన్ని ధరించుకొని ఇక్కడ ఉన్నాడు ఆయన. కాబట్టి స్తోత్రం స్తోత్రం అని చెప్తూ అక్కడే సైన్య సమూహం అంతా ఉంది. కాబట్టి దేవుడు లెగటం అంటూ జరిగితే ఒక పని పట్టుకొని, ఆ పని ఎంత ఇది ఉంటుందంటే దాని యొక్క సివియారిటీ దాన్ని వర్ణించలేను నేను. కనుక మన బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఏమీ చేయలేక నిట్టూర్పు విడుస్తూ ఉంటారు. అంటే
ఏం చేయలేదు, చేత కాదు, తట్టుకోలేం. చిన్నపిల్లలకి ఎప్పుడన్నా కోపం రావటం చూసారా? నో, నువ్వు చదివితేనే అప్పచెప్తేనే నిన్ను బయటకు తీసుకెళ్తానంటే వాళ్ళు ఏం చేయలేక అంటా ఉంటారు. వాళ్ళకి దుఃఖం వచ్చేస్తుంటుంది, వాళ్ళు చేయలేరు, ఎదురు తిరగలేరు. ఒక విధంగా కస్టడీలోకి తీసుకుంటుంటాం వాళ్ళు మనం. అట్లా కొన్నిసార్లు మనం ఏం చేయలేక నిట్టూర్పులు విడిస్తాం. ఎదురుగుండా చూసేవాళ్ళు నవ్వుతారు, వీడి వల్ల ఏం కావట్లేదు, ఇంకంతే. ఏం చేయలేక ఏడుస్తున్నాడు, అని కూర్చొని ఏం చేయలేక మూలుగుతున్నాడు, నిట్టూర్పులు విడుస్తున్నాడు రా, అలా కొట్టాను దెబ్బ అంటారు. అయితే నేను నువ్వు విడుస్తున్న ఈ నిట్టూర్పులు మన దృష్టిలో ఏమి చేతకాకిట్లా అయిపోయింది మన బ్రతుకు అనే స్థితి రావచ్చేమో, కానీ ఈ నిట్టూర్పు తిన్నగా వెళ్ళి ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క తలుపులు తట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంటుంది. మన ప్రార్థన, మన మొర్ర ఆయన చెవిలో దొచ్చును అని 18వ కీర్తనలో రాయబడింది. కానీ నువ్వు నిట్టూర్పు విడుస్తూ ఆ నిట్టూర్పుతో ఆ నిట్టూర్పు విడిచే సమయంలో చుట్టుపక్కల ఉన్న గోడలను, ఆ మనుషుల్లో చూడకూడదు. నిట్టూర్పు విడుస్తున్నప్పుడు, నీ నిట్టూర్పుల స్థితి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని దేవుని వైపే చూడాలి, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడికి నేను చెప్తున్నాన్న స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు ఇంకా పెద్ద నిట్టూర్పులు వస్తుంటాయి. మెల్లమెల్లగా నిట్టూర్పులు తగ్గి ఆదరణ మన జీవితాలకు వస్తుంటుంది. ప్రభు లేచి మన దగ్గరికి వస్తాడు, ప్రభు మనతో ఉంటాడు, మనల్ని కడతాడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యం వచ్చింది, బ్రతుకు ఇట్లా నాశనం అయిపోతుంది, ఏమి చేయలేని స్థితికి వచ్చాడు. కుంగిపోక సహోదరుడా, కుంగిపోక సహోదరి, దయచేసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. మన వయసు రీత్యా, మన యొక్క పరిస్థితి రీత్యా ఈరోజు ఇట్లా కుంగిపోవాల్సిన స్థితి వచ్చిందేమో, కానీ త్వరలో ప్రభు వస్తాడు, మనందరినీ లేపుతాడు. లేచిన తర్వాత మళ్ళీ మనం పడం, కూర్చొని ఉంటాం, నిలబడి ఉంటాం, సింహాసనం మీద ఉంటాం, బంగారు వీధులు నడుస్తుంటాం. అబ్బో, అసలు ఆ యొక్క సిస్టమే వేరే, మహా క్లాస్గా ఉంటుందిలేండి. దాన్ని ఏం చెప్తాను నేను ఇంకా. కనుక సహోదరులారా, మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, నీకు బాధ కలిగిన నిట్టూర్పుల స్థితికి వచ్చినా కంగారు పడద్దు. నువ్వు నిట్టూర్పు దేవుడు చూస్తున్నాడు, అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. మీకు చేయబడినటువంటి బలత్కారాన్ని బట్టి, నిట్టూర్పులను బట్టి దేవుడు లేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్తున్నాడు, దేవుడు లేచి ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో వారికి రక్షణ కలగజేస్తానన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దేవుడు లెగిస్తాడు, తట్టుకుంటారా? తట్టుకోలేరు. మన దారిని మనం వెళ్ళిపోతుంటామండి, రోడ్ల మీద మన దారిని మనం వెళ్ళిపోతుంటాం, చక్కని కారులో వెళుతుంటాం, పక్క నుంచి ఎవరో బండి మీద వెళుతూ, అదే 2 వీలర్ బైక్ మీద వెళుతూ స్టాండ్ వేసుకోడు. అసలు చెప్పాలంటే పక్కకి వెళ్ళాలి. ఒకసారి మేము ఫేస్ చేస్తాం, మీకు చెప్పాను ఆల్రెడీ, 1-2 సార్లు చెప్పాను కూడా. దగ్గరికి వెళ్తున్నాం, నీకు స్టాండ్ వేసుకోలేదు బ్రదర్ అని చెప్పాకి, వాడు మేము ఓవర్టేక్ చేస్తామని చెప్పి ఆ పిల్లోడు యమా స్పీడ్కి వెళ్తున్నాడు. మళ్ళీ ఇట్లాగా ఇంకా స్పీడ్ వెళ్తున్నాడు, ఇంకా హార్న్ కొడితే తప్పుకోవట్లా. హైవే మీద ఏ ఆటంకం లేదు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను చాలా స్పీడ్ దగ్గరికి వెళ్ళి అతను చెప్పడానికి గ్లాసెస్ దించాను, విండో గ్లాసెస్. కారు ఊగిపోతుంది ఆ స్పీడ్లో. గ్లాసుల్లో ఒకసారి 3 మూసుకుపోయినా ఒక వైపు నుంచి గాలి వచ్చేస్తుంటే ఏమవుతుంది అర్థం కాదు. అంత రిస్క్ తీసుకొని స్టాండ్ వేసుకో అని చెప్పామంతే. స్టాండ్ వేసింది తీసుకో అని చెప్పి అంతే. ఇలాగ డన్ అన్నట్టు ఒక చిన్న గుర్తు థమ్స్అప్ చూపించిపోయాడు. ఇంకంతే, స్టాండ్ తీసుకున్నాడు. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? దారే పోయే వాళ్ళ కొరకు అంత రిస్క్ తీసుకోవాలా? అంటే మన మనసుల్లో కొంత మేలు చేయాలని ఉంటుంది. దేవుని దగ్గర కూడా ఇంకా గొప్ప మేలు చేసే గుణం ఉంటుంది. మనకు అప్పుడప్పుడు కోపం వస్తే దరిద్రుడు హార్న్ కొడితే పోతున్నాడు పోనే అనుకోవచ్చు. అట్లా అనుకోవట్లా, మనం వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళి. అట్లాగే దేవుడు కూడా లెగిస్తాడు. బట్ ఎవరైతే కోరుకొని ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షణ ఇస్తాడు. ఎవరైతే ఆయన దగ్గర కోరుకుంటాం మొదలు పెడతాడు. అదే కదా ఇక్కడ నేను చెప్తుంది, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసి. ఏమవుద్దులే ఇంకా బతుకు, జరిగేదా పెట్టేదా అని అవిశ్వాసంగా ఉంటే దేవుని యొక్క యేసుప్రభు వారు భూమి మీద బ్రతికిన కాలంలో శరీరంతో చెప్పిన కొన్ని మాటలు కొంచెం నాకు భయం అనిపిస్తాయి. ఆయన వారి అవిశ్వాసం వల్ల అక్కడ అనేక కార్యములు చేయలేదు అని. అంటే అవిశ్వాసం దేవుని కార్యాలకి ఆటంకంగా మారిపోద్ది.
విశ్వాసం దేవుని కార్యాలకి వైడ్గా రోడ్లు తెరుస్తూ ఉంటుంది, దారి తెరుస్తూ ఉంటుంది, గుమ్మాలు తెరుస్తూ ఉంటుంది. మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మలు తెరబడతా ఉంటాయి విశ్వాసం ఉన్న చోట. అవిశ్వాసం అడ్డుబండ్లాగా, బ్లాకింగ్ స్టోన్స్ లాగా మారిపోతుంటుంది. కనుక రక్షణ కోరుకోవాలి. అప్పుడు నీకున్న బాధను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని రక్షణ అడిగితే దేవుడు తప్పనిసరిగా రక్షణ ఇస్తాడు. మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ప్రభా ఈ విషయంలో నన్ను నిట్టూర్పులన్నీ మందిరంలో వినిపించు. ఇశ్రాయేలు చరిత్రను అటు నుంచి ఇటుకి తిప్పేసిన ప్రవక్త సమూయేలు గారు. ఈ సమూయేలు గారు తన తల్లి అయిన హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం అని గ్రంథంలో రాయబడింది. మంచిది సహోదరులారా, ఒక మంచి ప్రవక్త లేపాలనే దేవుని దృక్పథానికి కూడా సమూయేలు యొక్క తల్లి గర్భం మూయబడింది. సమయం వచ్చేటప్పటికి గర్భం తెరవబడింది. ఈయన తల్లి ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించలేదు, పెదవులు మాత్రం కదులుతాయి కానీ శబ్దం వినపడదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఫుల్గా తాగేసి వచ్చింది అనుకుంటారంట. ఏలీ కూడా అదే అన్నాడు. కొంచెం క్లాస్గా రాయబడింది అంతే. నేను కొంచెం నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడాను, వాళ్ళు పొయిటిక్గాను అట్లా గ్రామటిక్గా అట్లా మాట్లాడారు. సరే, ఆ ప్రార్థన చేసింది ఆమె, దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర మారిపోయింది. ఎక్కడ చేసింది ఈ ప్రార్థన ఇవిడా అంటే మందిరానికి వెళ్ళి చేసింది. కానీ దేవుని మందిరానికి వెళ్ళి చేసే ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకంటే నేను వింటానని చెప్పాడు కాబట్టి వింటాడు. కనుక సహోదరులారా, దయచేసి రక్షణ కోరుకునే వారు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఈ దేవుని మించిన వాళ్ళు ఎవరున్నారు? అట్లా దేవుణ్ణి ప్రేమించాలి, మనం దేవునితో ఉండాలి. అట్లా దేవునితో ప్రేమించి ఉండటానికి దేవుడు సమస్త విధమైనటువంటి కృపను మన జీవితాల్లో విస్తరింపజేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీ స్తోత్రం. మరొక ఆదివారం మా జీవితాలకు అనుగ్రహించారు. నేను త్వరపడి మందిరాలకు వెళ్ళడానికి కృపద ఇచ్చేయండి. ఆలస్యాన్ని తీసివేయండి, అశ్రద్ధను తీసివేయండి. చక్కని బుద్ధి గలవారిలాగా సిద్ధపాటుతో రావడానికి కృపద ఇచ్చి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ కోరిక నువ్వు అనుగ్రహించే స్థలం నీ మందిరం. వాళ్ళ కోరిక, మీరిచ్చే రిప్లై అన్నీ కూడా వాక్యమే. దయచేసి వాళ్ళని సంధించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభావ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. విపారం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలపరచు దైవమా, నీకు స్తోత్రం. దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. జరగబోయే ప్రతి ఆరాధనలకి తోడై నడిపించు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఆరాధనల తోడు. మిడిల్ ఈస్ట్ని జ్ఞాపకం చేసుకోండి. యుద్ధాలు జరుగుతున్న సమయంలోనైనా నీ రాకడికి సూచనలను నా ప్రభావ విస్తరింపచేయమని ప్రార్థన చేస్తాను. మాకు వాటి మీద అవగాహన దయచేయమని ప్రార్థన. నేను ఆదివారం ఆరాధన అక్కడ చాలా చోట్ల జరగకపోయి ఉండొచ్చు, అయినా వారి హృదయాల్లో నా ప్రభావ నాయన నువ్వు ముద్రించబడి నడిపించమని ప్రార్థన చేస్తాను. నేను ప్రతి సేవకుడిని మీ చేతులుగా అప్పగిస్తాను. ప్రతి పాటలు పాడేవాడిని, నేను ప్రతి ధ్యానం చేసేవాడిని మీ చేతులుగా అప్పగిస్తాను. మిగిలిన కాలం సమయం మమ్మల్ని, మా కుటుంబాలని, మా యొక్క సంఘాలని అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటాం. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.